ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. సహోదరి సహోదరులారా, దేవుని శుభవార్త, దేవుని సత్యము విషయములో విశ్వాసులంతా చలనము లేకుండా స్థిరంగా ఉండాలని పౌలుకు బాగా తెలుసు. దేవుడు మాత్రమే వారిని అలా చేయగలడు. నన్ను అభిషేకించి అనడం లేదు పౌలు, మనలను అంటున్నాడు. విశ్వాసులందరినీ దేవుడు అభిషేకించాడు. వారిని తన ఆత్మతో అభిషేకించి ఇతర మనుషులకు వేరుగా యాజుల రాజ్యంగా ఉంచుతాడు. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. సహోదరి సహోదరులారా, ఈ అభిషేకము దేవుని ఆత్మ ఉచిత వరము. ఇది విశ్వాసులను దేవుని సేవకులుగా ప్రత్యేకిస్తుంది. క్రీస్తు అంటే అభిషిక్తుడు అనే అర్థము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.